ఈ ముందున్న వాళ్ళు కాగడా రెడీ చేయాలి. నేను చెప్పినప్పుడు కాగడా రెడీ చేయాలి. సరైన నిర్ణయాన్ని తీసుకుని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ కీడు పోవాలి. సార్ బాబు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. మామూలు పేరుతున్న కూర్చోండి రాష్ట్రాన్ని రక్షించడానికి కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ తమరిద్దరు కూడా రాష్ట్రాన్ని రక్షించడానికి కోసం ఒక కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా వేదికను పురస్కరించుకుని సంక్రాంతి
భోగి పండుగని సందర్భాన్ని పురస్కరించుకుని అమరావతి మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇక్కడి నుంచి రాష్ట్ర మన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వేదిక పైన ఉన్న పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదిక పైన ఉన్న తెలుగుదేశం నాయకులకి, పెద్దలకి, జనసేన నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అమరావతికి రాజధాని కోసం, 5 కోట్ల ప్రజల రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన ఇక్కడికి వచ్చిన రైతు కుటుంబాలకి, రైతులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నిజమైన సంక్రాంతి శుభాకాంక్షలు. గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ తొలగిపోయే టైం అయింది. ఆ కీడుని, ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసాం. ఈరోజు నాకు మీ కష్టాలు తెలుసు. ఆ రోజున మన పార్టీ ఆఫీసుకు కూడా మీరు వచ్చి మీ మీద దాడి జరిగి చాలా అనుచితంగా, దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ గురి చేసి నాకు కలిచివేస్తుంది. ఈ రోజున తెలుగుదేశం గాని, జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా, నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి, ఆ అక్కకి, ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను, అమ్మ మేము ఉన్నాం, మీరిచ్చిన ఈ త్యాగం మేము మర్చిపోం. మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం ఇక్కడ. అలాగే మనం ప్రతిసారి నేను ఒక్కటే కోరుకున్నా, ప్రతిసారి అదే సభాముఖంగా కూడా ఈ రోజున అదే మాట చెప్తా ఉన్నాను. చాలా ఎక్కువ కిషోర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అందరూ కూడా ప్లీజ్ మన అందరూ కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక వేదిక పైనున్న తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలందరికీ ఈరోజు అమరావతిలో మాకు ఘన స్వాగతం పలికిన అమరావతి రైతాంగానికి, రైతు కూలీలకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు మీకందరికీ. తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి ఈరోజు మన అమరావతిలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క హోప్ ఉంది. మళ్ళీ భవిష్యత్తు మంది. తప్పకుండా అమరావతి కేంద్రంగా, మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు, అభివృద్ధికి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ఇంకొక పక్కన మనం చూస్తే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు ఇంటికి రాగా బంధువులు, కుటుంబ సభ్యులతో ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా
మళ్లీ జన్మభూమికి వచ్చి బంధువులందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. నాకు బాగా జ్ఞాపకం. మా మిస్సెస్ అయితే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ మీరన్నా ఉండండి, సంక్రాంతికి మాత్రం నారావారిపల్లికి రావాల్సిందేని పట్టుబట్టి అందరం కూడా నారావారిపల్లికి పోతున్నాం. అందుకే ఇప్పుడు అందరూ పల్లె పిలుస్తోంది, సంక్రాంతికి రమ్మని. ఎక్కడికక్కడ నిన్న కూడా చూస్తే రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. అందరూ కూడా పల్లెలకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ సంస్కృతి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. భోగభాగ్యాలు తీసుకురావాలని ప్రార్థిస్తాం. ఇప్పుడే మేమందరం కూడా ఇక్కడ భోగేశాం. అన్ని 1-2 కాదు, పాత వస్తువులను భోగి రోజున మంటలేస్తా. చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను. పనికిరాని వస్తువులు, మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగిలో వేసి కాల్చేసి, అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆశతో ముందుకు పోతాం.